అనుమతులు సులభతరం చేశాం. 100 గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండా ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాం. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాం. విశాఖలో 76 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తాం. ప్రతి 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజలపై రుద్దిన చెత్త పన్ను రద్దు చేసి వారు వదిలి వెళ్లిన 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా తొలగించాం. వనరుల పునర్వినియోగం కోసం సర్క్యులర్ ఎకానమీ దృష్టి పెట్టాం. అన్ని పంచాయతీలు మున్సిపాలిటీలో వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం. నేడు శరవేగంగా రాజధానిలో పనులు జరుగుతున్నాయి. 50,522 కోట్లతో టెండర్లు పిలిచి 74 మౌలిక వస్తువుల ప్రాజెక్టులని రోడ్లు పనులు చేస్తున్నాం. 2029 కల్లా మొదటి దశ రాజధాని పనులు పూర్తవుతాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పారిశ్రామిక అభివృద్ధికి ఆధారం లాజిస్టిక్స్. సింగపూర్ వంటి దేశాలు కేవలం లాజిస్టిక్స్ తో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయి. మన రాష్ట్రంలో 1053 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, హైవేలు, రైల్వే లైన్లతో విస్తృతమైన లాజిస్టిక్స్ సదుపాయాలున్నాయి. త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ తీసుకొస్తాం. లాజిస్టిక్స్ వ్యయాన్ని 10% కంటే తక్కువ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, హార్బరు, కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాం. 3,510 కిలోమీటర్ల మేర 70,000 కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారు పనులు జరుగుతున్నాయి. 24-25లో 770 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తవుతాయి. వచ్చే 3 ఏళ్లలో 2 లక్షల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాం. రాజధానికి ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అమరావతి, వైజాగ్ మూలపేట, హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ప్రతిపాదించాం. గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన రహదారులు బాగు చేసేందుకు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి 1000 కోట్ల పైన ఖర్చు చేశాం. రాష్ట్రంలో ఉండే అన్ని R&B రోడ్లని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తలసరి విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచిక. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికాం. 160 గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఇచ్చాం. ఈ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికీ 72 గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేందుకు డిక్లరేషన్ కూడా ప్రకటించాం. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనమంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో అడవులు, హార్టికల్చర్ కలిపి పచ్చదనాన్ని 50% పెంచేలా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి
తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం